హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. టుడే బ్లాగ్ వచ్చేసి టుడే కాదు, ఇది బిఫోర్ బ్లాగ్. ఇది హల్దీ ఫంక్షన్ బ్లాగ్ మాట. సో హల్దీ అనేది మా ఇంట్లో ఇద్దరిది, అంటే ఒకవైపు అత్త వాళ్ళ కొడుకు, ఒకవైపు ఏమంచి బాబాయ్ వాళ్ళ పాప మాట. సో ఇద్దరు కూడా మా ఇంట్లో వాళ్ళే. సో హల్దీ ఫంక్షన్ అనేది అంటే ఇక్కడ అయిన తర్వాత వెంటనే అక్కడికి అలా అలా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా పెళ్లి కూతురిని చేయడం కానీ పెళ్లి కొడుకుని చేయడం కానీ అంతా కూడా కంటిన్యూగా, అంటే ఇక్కడ పెళ్లి కొడుకుని చేసిన వెంటనే మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అవ్వడం, ఇంకా దగ్గర హౌసెస్ అవడం వల్ల సో సేఫ్ అయ్యమాట. సో ఇక్కడైతే మా ఎంజాయ్మెంట్ అయితే చాలా చాలా రచ్చ రంబోలా చేసాము. మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ చేస్తాం కదండి, వీడియోస్ తీసిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఎంజాయ్ చేయాలి, నేను తీనని అంటారు వీడియోస్. సో నేనే అన్ని వీడియోస్ ఇలా కొంచెం క్లిప్స్ తీసుకోవడం వల్ల నేను ఇన్వాల్వ్ అనేది చాలా తక్కువగా అయ్యాను. ఎందుకంటే ఎవరు వీడియోస్ తీసిన వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే అందరూ కూడా నేను కూడా ఉండాలి కదా అక్క, సో నేను తీయలేను, ఎందుకులే ఇప్పుడు వీడియో ఎందుకులే అని లైట్ తీసుకుంటున్నారు. సో నాకైతే వీడియో అనేది కొంచెం ఇంపార్టెంట్ కదా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. సో నేనే యూట్యూబ్ వీడియోస్ తీయడం వల్ల కొంచెం నా ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువగా అయింది. మేము కూడా ఎంజాయ్ చేసాము. సో ఆ క్లిప్స్ అనేవి కూడా ఎవరి దగ్గర ఉన్న గ్యాదర్ చేయడం అనేది కొంచెం కష్టం కదా. సో ఇక్కడ చూసారా, మా అత్త మాట, అంటే పెళ్లి కూతురికి అత్త అవుతుంది. తను వెనకనే ఉన్నవారు మా మావయ్య. సో చాలా చాలా హ్యాపీగా హల్దీ ఫంక్షన్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈవిడ ఉన్నారు కదా, ఈవిడైతే ఎంత బాగా వేసారో డ్యాన్స్ అయితే నాకే కూడా చాలా చాలా బాగా నచ్చింది. వాళ్ళ డ్యాన్స్లో ఇంకా ఈ ఎంజాయ్మెంట్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడితే ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా అంటే చాలా ఎక్కువగా మీరు కూడా ఎంజాయ్ చేద్దరు, కాకపోతే ఇంకా అవ్వలేదు. కానీ చూస్తున్నారు కదా ఎంత బాగా వేస్తున్నారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ డ్యాన్స్ అయితే. ఇక్కడ కాకపోయినా పెళ్లికూతురిని తీసుకొచ్చినప్పుడు ఊరేగింపుకి వేశారు, అప్పుడైతే ఇంకా ఎక్సలెంట్గా వేశారు. సో నెక్స్ట్ వచ్చే కమింగ్ ఎపిసోడ్లోని కూడా నేను యాడ్ చేస్తాను. కానీ సాంగ్స్ పెట్టుంటే నాకే అనిపిస్తుంది, అబ్బా సాంగ్స్ కానీ ఉండుంటే ఎంత బాగున్నావు, ఎంత బాగా వేశారని. చాలా ఎంజాయ్మెంట్, చాలా చాలా హ్యాపీగా అయిందండి పెళ్ళి మాత్రం. చూస్తున్నారు కదా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళ డాన్సెస్ కానీ చాలా బాగుంది. ఇది పెళ్ళికొడుకు హల్దీ మాట. పెళ్ళికొడుకు హల్దీ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగే పెళ్లి కూతురి హల్దీ కూడానా, అది కూడా కంటిన్యూగానే వచ్చేస్తుంది, చూసేయండి. సో ఆ పెళ్లి కూతురి బ్లాగ్లోనే ఆ హల్దీలో ఎక్కడ డ్రెస్సెస్ మళ్ళీ అక్కడ కొంచెం. సో ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా రీగ్యాదరింగ్ అయ్యాము. అందరూ కూడా నన్నే అంటున్నారు, నన్నే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేస్తున్నారు, నువ్వురా ఫోన్ పక్కన పెట్టేసి ఎంజాయ్ చేద్దామని. సో కానీ చెయ్యాలని ఉంది, కానీ కొంచెం వీడియో అనేది తీసుకుంటే మెమరబుల్గా ఉంటుంది కదా అని. సో అలా నేనే హ్యాండిల్ చేసుకున్నాను. సో నెక్స్ట్ పెళ్లికూతురి హల్దీ. సో పెళ్లికూతురి హల్దీలో షార్ట్స్ అనేవి ఎక్కువగా తీసామన్నమాట. పెళ్లికొడుకు హల్దీలోని ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అయ్యింది కదా అని పెళ్లికూతురి హల్దీలోని షార్ట్స్ అవి ప్లాన్ చేసాము. సో ఫైనల్గా మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా మన ఐడియా వచ్చేసి భాగ్యం ముచ్చట్లు. సో ఇప్పుడు కొంచెం వ్యూస్ అనేది తగ్గుతున్నాయి, ఎందువల్ల తగ్గుతున్నాయో తెలియదు కానీ ప్లీజ్. సో వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి అనేది తెలియట్లేదు కానీ, సో వీడియోస్ అయితే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ లింక్ని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.